శీతాకాలపు అసెంబ్లీ సమావేశాలు అయితున్న ముచ్చట అందరికి తెలిసిందే. అందరూ ప్రజల కోసం పనికొచ్చే బిల్లులను అమలు చేస్తారని అనుకుంటే, మనం అనుకున్నది ఒకటి అయితే గడ జరుగుతుంది ఇంకొకటి. అప్పట్లో అసెంబ్లీ సమావేశాలంటే ప్రతిపక్ష, అధికార పక్షాలు అందరూ కూసోని ప్రజల కోసము బిల్లులను పాస్ చేసేటోళ్ళు. ఇక ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు లేకుండానే సభ నడుపుతుర్రు. ఇష్టం వచ్చినట్టు బిల్లులను పాస్ చేస్తుర్రు. బీఆర్ఎస్ వాళ్ళేమో మైక్ ఇస్తే మాట్లాడకుండా బైగా చేస్తా అంటారు. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే బీజేపీ వాళ్ళేమో గురకబెట్టే నిద్రపోతారు. ఇక గిట్లనా గిదా అసెంబ్లీ సమావేశాలంటే ప్రజలకు పనికొచ్చే పనులు చేస్తారనుకుంటే గిట్ల చేయబడితేరేంది? నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయి అన్నట్టే ఉంది కథ. ఎవరయ్యా చెప్పుర్రి ప్రజల కోసం కొట్లాడే నాయకుడు? ఏ నాయకుడు ఏ ప్రజల కోసం కొట్లాడేటట్టు లేరులే. పార్టీల మధ్య కొట్లాడే తప్ప ప్రజల కోసం అక్కరచ్చ ముచ్చటైతే ఒక్కటి లేదు. ఏ రాజకీయమో ఏమో, గిందికైనా మనం వీళ్ళని ఓటేసి గెలిపించుకుంది.